మదర్ ప్రామిస్ నేను ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో గెస్ చేయలేకపోయాను భయ్యా. హై గైస్, జస్ట్ ఫినిష్డ్ వాచింగ్ చీకట్లో. శోభితా ధూళిపాల గారు ఈ సినిమాలో హీరో హీరోయిన్. స్టార్ట్ టు ఫినిష్ ఆమెనే ఉంటుంది ఈ సినిమాలో. ఆమె తెలుగులో మాట్లాడడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చేశారు ఆమె. ఎప్పుడు మోడర్న్ డ్రెస్సెస్ లో చూడడం తప్ప ఇలా ట్రెడిషనల్ తెలుగు అమ్మాయి అటైర్ లో చూడడం చాలా రేర్. షీఈస్ బ్యూటిఫుల్. అర్జున్ రెడ్డి సినిమాలో ఈ అమ్మాయిని చూశాను భయ్యా లాస్ట్. మంచి పర్ఫార్మర్. రింగుల్ రింగుల్ జుట్టు కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈమెకి. బట్ చాలా గ్యాప్ తర్వాత ఈ యాక్టర్ ఈ సినిమాలో ఉన్నారు. నైస్ సర్ప్రైజ్. ఈ సినిమాలో హీరోయిన్ ఒక ట్రెడిషనల్ న్యూస్ ఛానల్ లో పనిచేస్తూ ఉంటుంది భయ్య. ట్రెడిషనల్ న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ కోసం వేటలో ఉంటారు కదా. అది నచ్చక ఆమె ఒక పాడ్కాస్టర్ లాగా మారుతుంది. ఆమె పాడ్కాస్ట్ పేరు ఏంటి, ఆ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అనేది చీకట్లో సినిమా బేసిక్ ప్లాట్. ఈ సినిమా టెక్నికల్లీ కూడా మంచిగా అనిపించింది భయ్య. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. కొన్ని సిల్వెట్ షాట్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. యాజ్ ఏ ఇండిపెండెంట్ యూట్యూబర్ చాలా రిలేట్ అయ్యాను భయ్య ఈ సినిమాతో. ఈ సినిమా ఎందుకు రిలవెంట్ అంటే కరెంట్ టైమ్స్ కి ట్రెడిషనల్ మీడియాతో పాటు ఇండిపెండెంట్ జర్నలిజం కూడా చాలా ప్రాస్పర్ అవుతుంది. చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వస్తున్నారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. నిర్భయంగా న్యూస్ ని కవర్ చేస్తున్నారు, బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటి ఈ సినిమాలో బాగా చూపించారు భయ్య. లాస్ట్ దాకా ఈ సినిమా నేను చూశాను భయ్య. అసలు కిల్లర్ ఎవరో తెలుసుకుందాం అని. మదర్ ప్రామిస్ నేను ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో గెస్ చేయలేకపోయాను భయ్య. అండ్ హౌ డస్ హీరోయిన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. మంచి కూర్చోబెట్టారు. ఏంటిది ఇరిటేటింగ్ గా ఉంది, అమెచ్యూరిష్ గా ఉందని ఎక్కడ అనిపించలేదు. మీలో చాలా మంది ఇప్పటికే చీకట్లో సినిమా చూస్తుంటారు. ఒకవేళ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది ఈ సినిమా, వెంటనే చూసేయండి. లెంత్ కూడా 2 hours ఉంది.